అర్హులైన ప్రతి ఒక్కరి ఓటరు జాబితాలో నమోదు కావాలని బిఎల్ఓలు, టీడీపీ కార్యకర్తలు ఓటరు జాబితా సవరణపై తగిన శ్రద్ధ చూపాలని మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఓటరు జాబితా సమగ్ర సవరణ సర్ కార్యక్రమంలో తెనాలిలో జరుగుతున్న తీరును ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పరిశీలించారు. తెనాలిలో 1-2 వార్డుల్లో ఆయన ఈ కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలన చేశారు. 2002 ఓటర్ల జాబితా ఆధారంగా జరుగుతున్న విచారణను అవగాహన చేసుకోవాలని చెప్పారు. ఓటరు చైతన్యంతోనే సమాజ నిర్మాణం జరుగుతుందని గుర్తు చేశారు. ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారం పూర్తి చేయడంపై అవగాహన కల్పించాలని సూచించారు. ఓకే బ్లాక్ అండ్ వైట్ పనికిరాదండి. కలర్ ఫోటో పెట్టాలి. ఏం చేస్తాం? 1-2 వార్డుల్లో బూత్ వైజ్గా ఎవరైతే ఓట్లు నమోదు చేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారో 2002 ఓటర్ లిస్టు, ఆ తర్వాత లేటెస్ట్గా ఉన్నటువంటి ఓటర్ లిస్టు రెండింటిని సింక్రనైజ్ చేసుకొని లేని ఓట్లు తీసివేస్తూ, అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన ఫామ్ ఏదైతే ప్రింటెడ్ ఫామ్లో ఆ ఓటర్ లిస్ట్ ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన ఏదైతే పైన సార్ నెంబరు, అదేవిధంగా పేరు, మిగతా మన కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఫిమేలు, మేలు, లేటెస్ట్ ఫోటో ఇవన్నీ కూడా చేసి సిగ్నేచర్తో కూడినటువంటి ఫామ్స్ని కలెక్ట్ చేసి మన బిఎల్ఓస్తో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రప్రదంగా ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క ఉపయోగం, ఓటు యొక్క విలువ, ఓటు యొక్క గౌరవం, ఈ సమాజాన్ని మనం రాజ్యాంగబద్ధంగా కాపాడుకోవాలంటే ఓటు ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆ ఓటు విలువ, ఓటుని వినియోగించుకోవడం అనేది తెలియాలి. అందుకనే ప్రత్యేకంగా ఆ ఓటర్ లిస్టులో కూడా చనిపోయిన పేర్లు కానీ తప్పులు ఉంటే కానీ వాటిలన్నింటినీ సరిదిద్దుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఓటరుగా ఎవరైతే ఈ భారతదేశంలో, మరి ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైతే ఉన్నామో భారతీయుడిగా వాళ్ళందరి ఓట్లు నమోదు చేసే కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కూడా ఒక ప్రధానమైనటువంటి బాధ్యత ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశవైపు ఈ ఓటర్లని నమోదు చేసే కార్యక్రమంలో పాల్గొంటుంది.